ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఆ అమ్మాయి తల ఇప్పటికీ దొరకలేదా? అసలు ఆమెని చంపేసి ముక్కలు చేశారా, లేదా ముక్కలు చేస్తూనే చంపారా? 2019 మహారాష్ట్ర ఉదయం సరిగ్గా 5:15 అవుతుంది. సిటీ మొత్తం ఇంకా నిద్రలోనే ఉంది. రోడ్డు మీద వాహనాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి టైంలో ఒక ఆటో మాత్రం దాదాపు ఖాళీగా ఉన్న రోడ్డుపై వెళ్తూ ఉంది. ఆ ఆటోని డ్రైవ్ చేస్తున్నాడు సలీం ఖాన్. దాదాపు 8 ఏళ్లుగా ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న సలీం తన ఆటో వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తిని అప్పుడప్పుడు మిర్రర్లో నుంచి చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొన్ని నిమిషాల క్రితమే ఎక్కిన ఆ మిడిల్ ఏజ్ వ్యక్తి చాలా వింతగా బిహేవ్ చేస్తున్నాడు. అతని ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు, మాట్లాడడం లేదు. కేవలం తన కాళ్ళ మధ్యలో పెట్టుకున్న ఒక బ్యాగ్ ని మాత్రం పదే పదే చూస్తూ కూర్చుంటున్నాడు. ఇదంతా మిర్రర్లో గమనిస్తున్న సలీం ఇంకో విషయం అసహ్యంగా అనిపించింది. అదే ఆ బ్యాగ్ లో నుంచి వస్తున్న భయంకరమైన దుర్వాసన. మొదట్లో సలీం దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ వ్యక్తి సాధారణంగా తీసుకునే ఛార్జ్ కంటే 2 డబ్బులు ఇస్తానని సలీంకి చెప్పాడు. కానీ కొద్దిసేపటికి ఆ స్మెల్ భరించలేనంతగా మారిపోయింది. అది చేపల వాసన కాదు, పాడైపోయిన చెత్త వాసన కూడా కాదు. ఏంటో అర్థం కాని ఒక వింత దారుణమైన దుర్వాసన వస్తుంది. దాంతో ఇంకా అడగకుండా ఉండలేక, అన్న బ్యాగ్లో ఏముంది, ఇంత స్మెల్ ఎందుకు వస్తుంది అని అడిగాడు సలీం. కానీ వెనకాల కూర్చున్న వ్యక్తి మాత్రం అస్సలు విననట్టుగానే సైలెంట్గా ఉన్నాడు. సలీం మళ్ళీ మిర్రర్లో చూశాడు. ఈసారి ఆ వ్యక్తి కూడా మిర్రర్లో నుంచి సలీంని చూస్తూ గమనిస్తున్నాడు. కానీ అతని కళ్ళల్లో కోపం లేదు, భయం కూడా లేదు. ఏదో దాచిపెడుతున్నట్టు కూడా అస్సలు అనిపించట్లేదు. కేవలం ఏదో చాలా విలువైనది పోగొట్టుకున్న మనిషిలా చాలా సైలెంట్గా చూస్తున్నాడు. తర్వాత ఒక్క మాట మాత్రమే అన్నాడు, త్వరగా పోనీ అని. అంతే. ఆ మాట వినగానే సలీం ఆటోని కొంచెం స్పీడ్గా నడపడం మొదలుపెట్టాడు. కానీ స్పీడ్ పెరగడంతో ఆటో కుదుపులు కూడా ఎక్కువైపోయాయి. ఆ కుదుపుల వల్లనేమో ఆ బ్యాగ్లో నుంచి స్మెల్ ఇంకాస్త ఎక్కువగా రావడం మొదలైంది. దాంతో సలీం మళ్ళీ అడిగాడు, అన్న ఆ బ్యాగ్లో అసలు ఏముంది, ఇంత దారుణంగా స్మెల్ ఎందుకు వస్తుంది అని. ఈసారి ఆ వ్యక్తి నెమ్మదిగా సమాధానం చెప్పాడు, కొంచెం పాడైపోయిన కూరగాయలు ఉన్నాయి, వాటిని తీసుకెళ్తున్నాను అని అన్నాడు. కానీ సలీంకి అది నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ మరేం మాట్లాడలేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి సడన్ గా ఆటో ఆపేసాయి అన్నాడు. సలీం ఆటో ఆపేశాడు. అసలు తను దిగాల్సింది గోవానాక దగ్గర, కానీ మధ్యలోనే దిగిపోయాడు. పైగా డబ్బులు మొత్తం ఇచ్చేశాడు. దిగిన తర్వాత అతను ఏ దారిలో వచ్చాడో మళ్ళీ అదే దారిలో నడుచుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టాడు. సలీంకి ఏం అర్థం కాలేదు. అప్పుడే ఆటోలో చూశాడు, ఆ వ్యక్తి తీసుకొచ్చిన బ్యాగ్ ఆటోలోనే ఉంది. దాంతో దాన్ని మర్చిపోయి వెళ్తున్నాడు అని సలీం గట్టిగా అన్నా బ్యాగ్ బ్యాగ్ అని పిలిచాడు. ఆ వ్యక్తి ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడడం లేదు. ఇంకా వేగంగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సలీంకి భయం మొదలైంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతలో పక్కనే ఉన్న బిల్డింగ్లో పనిచేసే 2 వాచ్మెన్లు ఆ అరుపులు విని బయటికి వచ్చారు. ఏమైంది అని అడిగారు. సలీం జరిగిందంతా చెప్పేశాడు. ఇప్పుడు ఆ ముగ్గురు ఆ బ్యాగ్ వైపు చూస్తున్నారు. ముక్కు మూసుకొని నిలబడ్డారు. ఇంత స్మెల్ రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని వాళ్ళలో ఒకరు నెమ్మదిగా బ్యాగ్ జిప్ కొంచెం ఓపెన్ చేశారు. అంతే, లోపల కనిపించింది ఒక మనిషి కాలి వేళ్ళు. ఒక్కసారిగా ఆ ముగ్గురి గుండెలు ఆగిపోయినట్లయ్యాయి. సలీం కాళ్ళు వణికిపోతున్నాయి. ఇప్పటి వరకు తన ఆటోలో ఒక శవాన్ని తీసుకొచ్చానా అనే విషయం అర్థం కాగానే అతను గట్టిగా అరవడం మొదలుపెట్టాడు, శవం శవం అని. ఆలోపే పక్కన ఉన్న వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. కొద్దిసేపటికి పోలీసులు అక్కడికి వచ్చేశారు. వెంటనే ఆ బ్యాగుని పూర్తిగా ఓపెన్ చేశారు. కానీ లోపల కనిపించింది మాత్రం అక్కడున్న ప్రతి ఒక్కరిని షాక్ గురి చేసింది. నడుము దగ్గర నుంచి కాళ్ళ వరకు ఉన్న భాగం మాత్రమే ఉంది. అంటే ఆమె శరీరాన్ని ముక్కలు చేశారు. మరి మిగతా శరీరం ఎక్కడ ఉంది? ఆ అమ్మాయి ఎవరు? ఆ బ్యాగ్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? అసలు ఎందుకు అతను దాన్ని ఆటోలో వదిలి పారిపోయాడు? అసలు ఆ రోజు ఉదయం మహారాష్ట్రలో ఏం జరిగింది? ఈ కేస్ పోలీసులు మాత్రమే కాదు, దేశం మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది. వన్స్ పోలీసులు ఆ బ్యాగ్లో ఉన్న సగం శరీరాన్ని చూసిన తర్వాత అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ సలీంని పక్కన తీసుకెళ్ళి అసలు ఏం జరిగిందో మొత్తం అడిగారు.
అప్పుడు సలీం చెప్పింది ఏంటంటే, నేను నార్మల్గా కళ్యాణ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ప్యాసింజర్లని దించేసి తిరిగి వస్తున్నాను. అప్పుడు ఒక వ్యక్తి అందరి ఆటో వాళ్ళని ఆపి ఎక్కడైనా తీసుకెళ్ళు అని అడుగుతున్నాడు. కానీ ఎవరు ఒప్పుకోవడం లేదు. నేను ఆటో ఆపి ఎక్కడికి అని అడిగా. గోవానాకా వరకు వెళ్ళాలి అన్నాడు. నేను అటు సైడ్ వెళ్ళను అని అన్నాను. వెంటనే సాధారణంగా అక్కడికి వెళ్ళడానికి 70 రూపీస్ అవుతాయి, కానీ నీకు నేను 150 రూపీస్ ఇస్తానని చెప్పాడు. అంతేకాదు, నన్ను ఒక ఆటో డ్రైవర్ మధ్యలోనే దించేశాడు. నాకు ఇప్పుడు ఎటు వెళ్ళే దారి లేదు అని కూడా చెప్పాడు. దాంతో నేను సరే అన్నాను. అప్పుడు అతను ఇప్పుడే వస్తా అని చెప్పి కొంచెం దూరంలో ఇంకో ఆటో దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద బ్యాగ్ తీసుకొని వచ్చాడు. అప్పుడే ఆ బ్యాగ్ నుంచి కొంచెం స్మెల్ వస్తుంది, కానీ నేను అంతగా పట్టించుకోలేదు. ఇంకా ఆల్రెడీ ఒప్పుకున్నాను కాబట్టి సరే ఎక్కువ అని చెప్పి తీసుకొచ్చాను. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు ఆల్రెడీ తెలుసు. ఇలా జరిగిందంతా సలీం పోలీసులకు చెప్పాడు. ఇప్పుడు పోలీసులు ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, ఆ వ్యక్తి ఎటు వెళ్ళాడు. రెండోది, అతను ఎక్కడి నుంచి వచ్చాడు. సలీం చెప్పిన దాని ప్రకారం ఆ వ్యక్తి ముందుగా ఇంకో ఆటో ఎక్కాడు. ఆ ఆటో డ్రైవర్ అతన్ని మధ్యలోనే దించేశాడు. సో ముందుగా ఆటో డ్రైవర్ని పట్టుకుంటే ఇంకాస్త ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని పోలీసులు ఫిక్స్ అయ్యారు. సలీం అతన్ని కళ్యాణ్ రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కించుకున్నాడు. కాబట్టి స్టేషన్ దగ్గర ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ని పిలిచి ఈ వ్యక్తిని ఎవరైనా చూశారా అని అడగడం మొదలుపెట్టారు. ఇంకో పక్క ఆ సగం శవాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. అక్కడ ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం ఎలుకల మందు. అంతేకాదు, ఆమె శరీరాన్ని కోసింది కూడా ఎలాంటి షార్ప్ నైఫ్తో కాదు, ఏదో రంపం లాంటి వస్తువుతో లేదా గరుకుగా ఉండే టూల్తో చాలా దారుణంగా కోసేశారు. ఎందుకంటే కట్ అయిన చోట మొత్తం మాంసపు ముక్కలు వేలాడుతూ కనిపిస్తున్నాయి. అంటే చాలా క్రూరంగా శరీరాన్ని ముక్కలు చేశారు. కానీ ఆ శవం ఎవరిది అనేది మాత్రమే ఇంకా తెలియడం లేదు. ఎందుకంటే ఫేస్ లేదు, ఫింగర్ ప్రింట్ కూడా లేవు. సో ఇప్పుడు ఆ బ్యాగ్ తీసుకొచ్చిన వ్యక్తినే కనుక్కోవాలి. సలీం ఇచ్చిన డిస్క్రిప్షన్ ప్రకారం ఆ వ్యక్తి రెడ్ షర్ట్, కాకి పాయింట్ వేసుకొని ఉన్నాడు. అదే డీటెయిల్స్ని అక్కడ ఉన్న ఆటో వాళ్ళందరికీ చూపిస్తూ అడగడం మొదలుపెట్టారు. ఫైనల్లీ ఒక లీడ్ దొరికింది. ఆ వ్యక్తి రైల్వే స్టేషన్ లోపల నుంచి ఒక పెద్ద బ్యాగ్తో బయటకు వచ్చి అక్కడి నుంచి ఖలీద్ మునీస్ అనే ఆటో డ్రైవర్ ఆటో ఎక్కాడని తెలిసింది. వెంటనే పోలీసులు ఖలీద్ ఇంటికి వెళ్ళిపోయారు. ఖలీద్ని అడిగితే, అవును సార్, ఉదయం 3 గంటల సమయంలో ఒక వ్యక్తి స్టేషన్ దగ్గర నుంచి వచ్చి గోవానాకా వరకు వెళ్ళాలి అని అడిగాడు. నేను సరే అన్నాను. అతను ఆ బ్యాగ్ని ఆటోలో పెట్టాడు. కానీ కొంచెం దూరం వెళ్ళగానే ఆ బ్యాగ్ నుంచి భయంకరమైన స్మెల్ రావడం మొదలైంది. అందులో ఏముంది అని అడిగితే, పాడైపోయిన కూరగాయలు మాత్రమే ఉన్నాయి, దారిలో ఎక్కడైనా పడేయాలి అని చెప్పాడు. కానీ ఖలీద్ మాత్రం అది నమ్మలేదు. ఎందుకంటే ఒక పక్కన అంత దారుణమైన స్మెల్ వస్తుంది, ఇంకో పక్క ఆ బ్యాగ్ మాత్రం కొత్తదిగా ఉంది. ఎవరైనా కొత్త బ్యాగ్లో పాడైపోయిన కూరగాయలు తీసుకెళ్తారా అనిపించింది. ఆటోని ఆపేశాడు. వెజిటేబుల్స్ అయితే అంత స్మెల్ రావు, ఒకసారి బ్యాగ్ ఓపెన్ చేసి చూయించు, అందులో నిజంగానే వెజిటేబుల్స్ ఉంటే నేను నిన్ను దించేస్తాను, లేకపోతే ఇక్కడే దిగిపో అని చెప్పాడు. దాంతో వెనక కూర్చున్న వ్యక్తి మొదట కొంచెం కంగారు పడ్డాడు. కానీ తర్వాత సీరియస్ అయిపోయి, నా బ్యాగ్ నీ ముందు ఎందుకు ఓపెన్ చేయాలి అని ఎదురు మాట్లాడాడు. అప్పుడు ఖలీద్, ఓపెన్ చేయకపోతే పోలీసులకు కాల్ చేస్తాను అన్నాడు. దానికి ఆ వ్యక్తి, చేసుకో, నా తమ్ముడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాడు అని చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదైపోయింది. చివరికి ఖలీద్ దిగిపో అని చెప్పి అక్కడే దించేశాడు. అక్కడి నుంచే ఈ వ్యక్తి సలీం ఆటో ఎక్కాడు. ఇప్పుడు పోలీసులకు ఒక విషయం క్లియర్ అయిపోయింది. అతను కళ్యాణ్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చాడు. అందుకే రైల్వే స్టేషన్లో ఉన్న ప్రతి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయడం మొదలుపెట్టారు. ఈ డిస్క్రిప్షన్కు మ్యాచ్ అయ్యే వ్యక్తి ఎవరైనా పెద్ద బ్యాగ్తో తిరుగుతున్నాడా అని ఒక్కో ఫుటేజ్ని చెక్ చేస్తున్నారు. కానీ అక్కడ పోలీసులకు ఇంకో షాకింగ్ డీటెయిల్ కనిపించింది. అదేంటంటే, ఆ వ్యక్తి ఒక్కడే బ్యాగ్ని తీసుకుని రాలేదు. 2 వ్యక్తులు కలిసి ఆ భారీ బ్యాగ్ని మోస్తూ స్టేషన్లోకి వస్తున్నారు. అప్పటి వరకు కిల్లర్ ఒక్కడే అనుకున్నారు, కానీ ఇప్పుడు 2 ఉన్నారేమో అన్న అనుమానం మొదలైంది. ఆ రెండో వ్యక్తి ఎవరు? 2 కలిసి ఈ అమ్మాయిని చంపారా, లేక అతను కేవలం హెల్ప్ మాత్రమే చేశాడా? మరోవైపు ఫోరెన్సిక్ వాళ్ళు చనిపోయిన అమ్మాయి వయసు సుమారు 20 నుంచి 25 మధ్య ఉంటుందని చెప్పారు. అలాగే ఈమె చనిపోయి కనీసం 2 రోజుల పైనే అయ్యి ఉంటుందని కూడా తేల్చారు. అంటే ఈ 2 కలిసి ఈమెను చంపి 2 రోజుల పాటు శవాన్ని తమ దగ్గరే పెట్టుకున్నారా, లేక వేరే ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలని ప్లాన్ చేశారా? ఇవన్నీ ప్రశ్నలు, కానీ సమాధానం మాత్రం ఒక్కటి లేదు.